హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ ది సంక్రాంతి. ఈ సంక్రాంతికి 5 ఫిలిమ్స్ అయితే రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి ఆ 5 ఫిలిమ్స్లో ఎన్ని ఫిలిమ్స్ సంక్రాంతి విన్నర్గా నిలిచాయో ఈ వీడియోలో చూద్దాం. బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1గా నిలిచింది అయితే మనశంకర వరప్రసాదే ఫ్రెండ్స్. జస్ట్ 6 డేస్లోనే 303 crores కలెక్ట్ చేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ ఫిలిం. సెకండ్ ఫిలిం వచ్చేసి అనగనగా ఒక రాజు. జస్ట్ 1 వీక్లోనే 100 crore గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. నవీన్ పొలిశెట్టి గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. థర్డ్ వన్ వచ్చేసి శర్వానంద్ గారి నారి నాడి నర్మమురారి. ఈ ఫిలిం కూడా మంచి హిట్ కొట్టింది ఫ్రెండ్స్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర. శర్వానంద్ గారు ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా బ్లాక్ బాస్టర్ అయితే ఖచ్చితంగా కొడతారు. అండ్ 4th ప్లేస్ వచ్చేసి భరతమహాశయులకు విజ్ఞప్తి, రవితేజ గారి ఫిలిం. ఈ ఫిలిం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది ఫ్రెండ్స్. అంటే ప్రీవియస్ రవితేజ గారి ఫిలిమ్స్ కంటే ఈ ఫిలిం కొంచెం బెస్టే, అందుకనే ఆడియన్స్ యావరేజ్గా చేశారు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక 5th ప్లేస్ వచ్చేసి అయితే రాజాసాబ్ మూవీ. ఈ సినిమా అయితే కంప్లీట్గా డిజాస్టర్ ఫ్రెండ్స్. మంచి కాన్సెప్ట్ మూవీని డిజాస్టర్ చేసి పడేశారు. కలెక్షన్స్ అయితే మంచిగానే వచ్చినాయి ఈ ఫిలింకి, బట్ ప్రభాస్ అన్న స్టార్డమ్కి వాళ్ళు పెట్టిన బడ్జెట్కి మ్యాచ్ కాలేదనుకోని. సో సంక్రాంతికి వచ్చిన 5 ఫిలిమ్స్లో 3 ఫిలిమ్స్ విన్నర్ ఫ్రెండ్స్. ఒకటి మనశంకర వరప్రసాద్ గారు, రెండోది అనగనగా ఒక రాజు, థర్డ్ నారి నారి నడమమురారి.